సమాచారం మేరకు ఆది శ్రీనివాస్ గారు 13 లక్షలు మున్నూరు కాపులు ఉన్నట్టు అనధికారికంగా సమాచారం అంతా సార్ అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. అదే నేనేమంటున్నా, అనధికారికి ఏ విధంగా లెక్క వచ్చినందుకు అసలు ఇదివరకు లెక్క పక్కాగా లేదు ఎక్కడ కూడా. ఏ కులానికి మీ ఉద్దేశంలో ఎంతమంది ఉంటారు మున్నూరు కాపులు? ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాపుల సంఖ్య ఎక్కువ అనేది మనం అనేక సందర్భాలు అనుకున్నాం. అందులో ఏమాత్రం తెలంగాణలో కూడా కాపుల సంఖ్య ఎక్కువ ఉందని అనుకుంటున్నాము. చైతన్యంలో కూడా కాపుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. ప్రజా జీవితంలో కూడా ఎక్కువ మంది సేవాభావాలు ఉంటారు కాబట్టి మన కులం ఎక్కువ చెప్పి అనుకుంటున్నాం. కాకపోతే లెక్క ఇప్పటి వరకు పక్కా ఇక్కడ లేదు ఏ కులానికి సంబంధించి కూడా. సరే మనకు అక్కడిక్కడ కలుపుకొని మనం ముళ్ళు కాపులు అనుకున్నాం. ఫీజు 2 కేసీఆర్ ఫీజు 2 కొన లక్షల ఫీజు 2 ప్రతి మంత్రులకు సమావేశంలో మంత్రులకు ఉండరు. అందులో ఏమాత్రం అనుమానం. కాంగ్రెస్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇదివరకు పిసిసి ప్రెసిడెంట్స్ వి హనుమంతరావు నుంచి మొదలు పెడితే వి హనుమంతరావు 90s లో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారు. అవును, బిహెచ్ గారు 90s కంటే బిఫోరే రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా చేశారు. ఓకే, తర్వాత కె కేశవరావు చేసింది. అంతకంటే ముందు డి శ్రీనివాస్ ను 2001లోనే చేసింది. బొత్స సత్యనారాయణ ఆల్సో సరే ఉమ్మడి రాష్ట్రమేనా అది కాపు కోట. ఆయన బీసీ కాపు కాకపోతే ఇక్కడ మున్నూరు కాపు లాగా బీసీ కాపు, ఆయన కూడా తూర్పు కాపు. సో ఈ చరిత్ర ఉంది. పొన్నాల లక్ష్మయ్య చేసింది ఆ తర్వాత. కానీ గత కొద్ది కాలంగా కాంగ్రెస్ లో మున్నూరు కాపుల్ని పక్కన పెడుతున్నారు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే మీరు ఇచ్చే జవాబు? అంటే ఇప్పుడు నేనేమన్నా తెలుసుకున్నాండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 6 మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంది కాబట్టి ఇస్తారేమన్నట్టు ఆలోచిస్తున్నాం. ఈ రోజు మీటింగ్ లో ఇదే 42% ఏదైతే రిజర్వేషన్ కల్పించింది దానిపైన ఒక అభినందన సభ ఎలా ఉంటుంది దానిపైన కృతజ్ఞతలు ప్రభుత్వం చెప్పాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో పాటు కోకాపేటలో ఉన్నటువంటి ఆత్మగౌరవ సభకు కూడా వీళ్ళని తొందరగా నిధులు తీసుకొని పనులు చేయాలని చెప్పినటువంటి ఆలోచన. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇస్తున్న క్రమంలో మున్నూరు కాపులకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పిన క్రమంలో ఈ విధంగా మంత్రి పదవి కూడా అసలు మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అన్నట్టు చెప్పినట్టుగా లేదు కాబట్టి మంత్రి పదవి కూడా మున్నూరు కాపులకు ఇవ్వాలని చెప్పని కోరుతూ తర్వాత ఒక సభను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే దానికి రాజకీయంగా బయటకు వచ్చిన తర్వాత రకరకాలు ఉంటాయి కానీ ఏదేమైనప్పుడు కూడా మున్నూరు కాపులకు సంబంధించి న్యాయం జరగాలి అనేటువంటి ఒక పార్టీలకు అతీతంగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా త్వరలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి